77653 సిద్దిపేట మేము 10:35 డిపార్చర్, కానీ ట్రైన్ ఇంకా రాలేదు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో ఇవాళ నేను సికింద్రాబాద్లో ఉన్నాను. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ 1లో ఉన్నాను ప్రెసెంట్. ఇవాళ నేను అనేది సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మెమోలో ట్రావెల్ చేయబోతున్నాను. ట్రైన్ ఇంకా రాలేదు. వన్స్ ట్రైన్ వచ్చిందంటే మీకు ఆ విషయాలు ఏంటి మొత్తం అంతా చూపిపోతాను. సో చూస్తూ ఉండండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ట్రైన్ వచ్చాక మీకు మిగతా విషయాలన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో అదే మన సిద్దిపేట మెమో ట్రైన్ సిద్దిపేట నుంచి ఇప్పుడు వస్తుంది. సో వచ్చి మళ్ళీ సిద్దిపేటకి వెళ్ళిపోతుంది. మనం ఇదే ట్రైన్ బోర్డ్ చేయబోతున్నాము. సో పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళిపోతాము. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది. అదిగోండి మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 77653 సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్తుంది. మళ్ళీ సిద్దిపేట నుంచి వచ్చేసరికి 77656 కిందకి వస్తుంది. అండ్ మళ్ళీ సికింద్రాబాద్కి 77655 కిందకి వెళ్తుంది. సో డైలీ మొత్తం ట్రైన్ వచ్చేసరికి 2 టైమ్స్ సికింద్రాబాద్ నుంచి 2 టైమ్స్ వచ్చేసరికి సిద్దిపేట నుంచి ట్రైన్ అనేది ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. ఇది కోచ్ ఇంటీరియర్స్. ఛార్జింగ్ సాకెట్స్ ఉండవు. వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉంది. ఎమర్జెన్సీ విండో. ఫుడ్ అన్నది ఏమీ దొరకదు, అందుకని నేను ఈ స్నాక్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. సో ఫుడ్ అయితే మీరు క్యారీ చేసుకోమని చెప్తాను. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యాక మిగతా విషయాలు చెప్తాను. స్టే ట్యూన్డ్. సో 10:35కి ట్రైన్ వచ్చిందంటే ఒక 10 మినిట్స్ డిలేతో వచ్చింది. 10:45కి వచ్చింది ప్లాట్ఫామ్ 3కి. 11 o'clock అంటే 15 మినిట్స్ స్టాప్ తర్వాత మనం అన్నది మళ్ళీ బ్యాక్ టు సిద్దిపేటకి అనేది వెళ్ళిపోతున్నాము. సో మరో కొత్త జర్నీతో మేము ముందుకు వచ్చేసాను. ఈ జర్నీ ఎట్లా ఉండబోతుంది ఏంటి మొత్తం డీటెయిల్స్ అంతా చెప్తాను. సో వ్లాగ్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి, లాస్ట్ దాకా చూడండి ఖచ్చితంగా. పక్కన వచ్చేసరికి సికింద్రాబాద్ హౌడా ఫలక్నామా ఎక్స్ప్రెస్ వచ్చింది ఇందాకే. సో సైడింగ్లోకి వెళ్ళటానికి WAG9HCతో రెడీగా ఉంది. బాయ్ బాయ్ సికింద్రాబాద్. సో ఈ రైట్ సైడ్ ట్రాక్ ఏదైతే ఉందో టువర్డ్స్ కాచిగూడ కర్నూలు వైపు వెళ్ళిపోతుంది. మనం అన్నది హజూర్ సాహిబ్ నాందేడ్ రూట్ వైపు వెళ్తాము. సో చూపిస్తున్నాను నేను మీకు. అండ్ స్ట్రైట్ మనం ఇప్పుడున్న ట్రాక్ అయితే చూస్తే టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళిపోతుంది, వరంగల్ మీదుగా. సో విజయవాడ నుంచి వచ్చే రూట్లో సికింద్రాబాద్ రేపల్లి ఎక్స్ప్రెస్ ఉంది. రేపల్లి నుంచి సికింద్రాబాద్కి రావటం, లేదంటే ఇది వచ్చేసరికి భద్రాచలం నుంచి సికింద్రాబాద్కి రావటం ఏదో జరుగుతుంది ఈ ట్రైన్ అన్నది. పెద్దగా జనాలు ఎవరు లేరు, సైడింగ్ నుంచి వస్తుందేమో మరి అనుకుంటున్నాను. అది వచ్చేసరికి విజయవాడ రూటు. అటుపక్క కరువులా కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి మనం కాచిగూడ నుంచి ఇటు హజూర్ సాహిబ్ నాందేడ్కి వెళ్ళడానికి వచ్చేది. ఏదో ట్రైన్, ఏదో ప్యాసింజర్ ట్రైన్ అండి ఇది. ఇది కాచిగూడకి వెళ్ళిపోతుంది ప్యాసింజర్ ట్రైన్ టువర్డ్స్ కాచిగూడకి. అది ఉంటుంది కాచిగూడకి వెళ్ళే రూట్లోకి మారుతుంది, మీరు చూడొచ్చు. ఇంకో ట్రైన్ కోణార్క్ ఎక్స్ప్రెస్. భువనేశ్వర్ CSMT కోణార్క్ ఎక్స్ప్రెస్. ఆ కింద కనిపించే ట్రాక్ టువర్డ్స్ వరంగల్, కాజీపేట్ మీదుగా విజయవాడ, అట్లాగే ముందు నుంచి గుంటూరు వైపు డైవర్ట్ అయ్యే ట్రాక్. మనం అన్నది పైనుంచి వెళ్ళిపోతున్నాము. ట్రైన్ యొక్క ఫస్ట్
స్టాప్ లాలాగూడ గేట్. ఈ ట్రైన్ గురించి ఇంకా చాలా విషయాలు చెప్తాను, చూస్తూ ఉండండి. ప్రతి చోట మన ట్రైన్ కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా మన ట్రైన్ 16 స్టేషన్స్ టచ్ చేస్తుంది. సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే 14 స్టేషన్స్లో మన ట్రైన్ అనేది ఆగుతుంది. సో లాలాగూడ నుంచి మనం అనేది స్టార్ట్ అయిపోయాము. ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. డైలీ ఇందాక చెప్పినట్టు 2 టైమ్స్ మార్నింగ్ 5 o'clockకి సిద్దిపేటలో స్టార్ట్ అవుతుంది, 5:55కి అట్లాగా. 10:35కి సికింద్రాబాద్ వస్తుంది. 11 o'clockకి సికింద్రాబాద్ స్టార్ట్ అయ్యి మళ్ళీ 1:30 కల్లా సిద్దిపేట రీచ్ అవుతుంది. మళ్ళీ అక్కడ 2:30కి అట్లా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 o'clockకి సికింద్రాబాద్కి వస్తుంది సిద్దిపేట నుంచి. మళ్ళీ ఈవినింగ్ 6కి 5:36 మధ్యలో సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి సిద్దిపేటకి వెళ్ళి సిద్దిపేటలో ఆగిపోతుంది. నైట్ అయితే రన్నింగ్స్ లేవు. సో ఓవరాల్గా 2 టైమ్స్ సిద్దిపేట, 2 టైమ్స్ సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ అనేది డైలీ రన్ అవుతుంది. అండ్ మీకు వచ్చేసరికి టికెట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం 30 రూపీస్ 117 కిలోమీటర్స్కి. సో అండ్ ట్రైన్ కూడా చాలా వరకు ఖాళీగానే ఉంటుంది. ఏదో ట్రైన్ వస్తుంది, చూద్దాం. ఫ్రైట్ ట్రైన్. సఫిల్ కూడా స్కిప్ చేస్తున్నాము. కలవరి వారక్ స్టేషన్కి రీచ్ అవుతున్నాము. WDG6G లోకో గుత్తిది. కలవరి బారక్ రైల్వే స్టేషన్లో మనం ఉన్నాము. సో మనం ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తున్నాం. అండ్ సోర్స్ డెస్టినేషన్ దాకా మనం అన్నది 117 కిలోమీటర్స్ అంటే 117 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయబోతున్నాము. సఫిల్ కూడా స్కిప్ చేస్తున్నాము. కలవరి వారక్ స్టేషన్కి రీచ్ అవుతున్నాము. WDG6G లోకో గుత్తిది.
కాలావరి భారత్ రైల్వే స్టేషన్లో మనం ఉన్నాము. సో మనం ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తున్నాం. అండ్ సోర్స్ డెస్టినేషన్ దాకా మనం అన్నది 117 కిలోమీటర్స్ అంటే 117 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయబోతున్నాము. బొల్లారం, స్కిప్పింగ్ బొల్లారం. బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి బొల్లారం వస్తుంది. సో ఫైనల్గా బొల్లారం రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. ప్లాట్ఫామ్ అటు పక్క వచ్చింది, ఏడు పక్క నుంచి చూపిస్తున్నారు. సో ఇక్కడ కూడా మన ట్రైన్కి ఒక 5 minutes స్టాప్ ఉంటుంది. సో బొల్లారం నుంచి స్టార్ట్ అయిపోయాం మనం 5 minutes స్టాప్ తర్వాత. నెక్స్ట్ వెళ్ళి ఆగేది మనం అన్నది గుండ్ల పోచమ్మపల్లి రైల్వే స్టేషన్లో. సో ఇప్పుడు దాకా మనం అనేది 13.9 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయడం జరిగింది. గుండ్ల పోచమ్మపల్లి తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఆగేది మేడ్చల్. సో గుండ్ల పోచమ్మపల్లి దగ్గర నేను మీకు చూపిస్తాను స్టేషన్ కూడా. విల్లా కన్స్ట్రక్షన్స్ ఏదో మనకి ఎనీ టైం దేవగిరి ఎక్స్ప్రెస్తో ఓవర్టేక్ జరగచ్చు, అంటే క్రాసింగ్ జరగచ్చు, ఓవర్టేక్ కాదు. సో దాని గురించి నేను అనేది ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. చూద్దాం దేవగిరి ఎక్స్ప్రెస్ ఎక్కడ మనకి టచ్ అవుతుందా లేదా అన్నది. సో మేడ్చల్కి దగ్గరలో ఉన్నాం, లైక్ ఒక 6 to 7 కిలోమీటర్స్ దూరంలో అయితే మనం మేడ్చల్కి వెళ్ళిపోతాము. మేడ్చల్ 28 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది మేడ్చల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. సో మేడ్చల్ తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనోహరాబాద్ జంక్షన్. అక్కడ నుంచి మనం సిద్దిపేట వైపు డైవర్ట్ అవుతాము. సో మేడ్చల్ ట్రైన్ అనేది మొత్తం అంతా స్టేషన్ మొత్తం అంతా రెనోవేషన్లో ఉంది. అండ్ ట్రైన్కి ఇక్కడ 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మేడ్చల్ తర్వాత మనోహరాబాద్ 40 కిలోమీటర్స్ దగ్గరికి వస్తుంది. సో మనోహరాబాద్లో మిమ్మల్ని కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మేడ్చల్ రావటం, ఆగటం, బయలుదేరిపోవడం కూడా జరిగిపోతుంది. సో మీరు చూడొచ్చు మేడ్చల్ రైల్వే స్టేషన్ మొత్తం అంతా కన్స్ట్రక్షన్ రెనోవేషన్లో ఉంది. సో అప్గ్రేడేషన్ జరుగుతుంది దీన్ని కూడా. సో మేడ్చల్ రైల్వే స్టేషన్ మొత్తం అన్నది 4-5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అది పక్క 4-5. సో మేడ్చల్ తర్వాత ఇందాక చెప్పినట్టు మనోహరాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అవుతాం మనం అన్నది. మేడ్చల్ తర్వాత నుంచి మొత్తం సింగిల్ లైన్ ట్రాకే ఉంటుంది యాక్చువల్గా. దేవగిరి ఎక్స్ప్రెస్ మన కోసం వెయిట్ చేస్తుంది. నాకు చెప్పినట్టు సింగిల్ ట్రాక్ కాబట్టి. మనోహరాబాద్ జంక్షన్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనం అనేది టువర్డ్స్ సిద్దిపేట వైపు వెళ్ళిపోతాము. సికింద్రాబాద్ పాట్నా అండి, దేవగిరి ఎక్స్ప్రెస్ కాదు. పాట్నా నుంచి ఇది కుంభమేళా స్పెషల్. కాచిగూడ పాట్నా జంక్షన్ కుంభమేళా స్పెషల్ అండి. ఇది కుంభమేళా స్పెషల్ ట్రైన్. కుంభమేళా స్పెషల్
సిద్దిపేట్. మనం అనేది మనోహరాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. మనోహరాబాద్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాము. సో ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం అనేది సిద్దిపేటకి డైవర్ట్ తీసుకుంటాము. అండ్ ఇంకో రూట్ వచ్చి టువర్డ్స్ నిజామాబాద్ వైపు వెళ్ళిపోతుంది. నేను మీకు ఇప్పుడు ఆ రూట్ చూపిస్తాను. అందుకే మనోహరాబాద్ జంక్షన్ అంటారు. ఇప్పుడు దాకా మనం అనేది 28 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. సో మనోహరాబాద్ తర్వాత మనం మొత్తం సింగిల్ లైన్ ట్రాక్లో ఒక డిఫరెంట్ రూట్లో వెళ్తామండి పూర్తిగా సిద్దిపేటకి. సో ఈ రూట్ ఆపరేట్ చేయడం స్టార్ట్ చేసి ఒక 1.5 to 2 years అవుతుంది ఆల్మోస్ట్. నేను ఈ రూట్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే జర్నీ చేశాను. సో ఇప్పుడు ఈ రూట్ ఎట్లా ఉంది, ఏమైనా డెవలప్ అయ్యాయి లేదా అని చూద్దామని చెప్పి మళ్ళీ వ్లాగ్ చేయడం జరుగుతుంది. సో మనం అనేది సిద్దిపేట లైన్ వైపులోకి వచ్చేసాము. మీరు చూడొచ్చు ఈ స్ట్రైట్ ట్రాక్ ఏదైతే ఉందో ఇది టువర్డ్స్ నిజామాబాద్ మీదుగా నిజామాబాద్, హజూర్ సాహిబ్, నాందేడ్, పూర్ణ అటువైపు వెళ్ళిపోతుంది. సో మనం వచ్చేసరికి సిద్దిపేట ట్రాక్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ప్రజెంట్ సిద్దిపేటకి అన్నది ఎటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ ఇంటర్సిటీ ట్రైన్ లాంటివి ఏమీ లేవండి. ఓన్లీ ఈ సిద్దిపేట ప్యాసింజర్ మాత్రమే సిద్దిపేటకి వెళ్తుంది, రిటర్న్ వస్తుంది. సో ఇంకేమైనా ట్రైన్స్ ఉన్నాయేమో నేను అక్కడ సిద్దిపేటకి వెళ్ళాక చెప్తాను. నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ అయితే ఇది ఒకటే ట్రైన్, సికింద్రాబాద్కి సిద్దిపేటకి, సికింద్రాబాద్కి, అంతే. ఇంకేం ట్రైన్స్ లేవు. సో ఈ స్ట్రైట్ నిజామాబాద్కి వెళ్ళిపోద్దండి. ఇందాక మనం చూసాం కదా పాట్నా కాచి కూడా కుంభమేళా స్పెషల్, అది ఈ రూట్ నుంచి వచ్చింది. సో ఇక్కడ మనం డివైడ్ అయిపోయి టువర్డ్స్ సిద్దిపేట వైపు వెళ్ళిపోతున్నాము. ఈ రూట్ అయితే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా సింగిల్ ట్రాక్ అండ్ రూట్ అన్నది చాలా కొత్తది కాబట్టి లైక్ ఎటు చూసినా మీకు కొండలు, కొద్ది గ్రీనరీ కింద చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రూట్లో ఎంతమంది ట్రావెల్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ ట్రైన్ స్పీడ్ వెళ్తుందండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళదు. సో అందుకని కొద్దిగా మనకి ట్రైన్ స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది సిద్దిపేట నుంచి. అంటే మనం ఇంకా ఆల్మోస్ట్ లైక్ 54 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలా. 74 కిలోమీటర్స్ అంటే మనోహరాబాద్ నుంచి. స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఒక నిమిషం. సో నాచారం రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం మనము. ఇక్కడ ట్రైన్ కేవలం 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. అసలు ఇక్కడ స్టేషన్స్ అయితే ఇంకా డెవలప్ ఏం కాలేదు, 1 year అయినా కూడా అట్లనే ఉన్నాయి. ఒక ఫుడ్ మళ్ళీ చెప్తాను, ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫుడ్ కంపల్సరీగా క్యారీ చేసుకుని ఫుడ్, వాటర్. మీకు ఈ రూట్లో ఫుడ్, వాటర్ ఏది అంటే ఏది దొరకదు. మీరు ఆ స్టేషన్ చూస్తేనే మీకు అర్థమైపోవచ్చు. సో ఫుడ్, వాటర్ అయితే ఖచ్చితంగా క్యారీ చేసుకోండి.
మీకు స్టేషన్ బయట సిగ్నల్స్ కూడా ఉండవండి. ఇక్కడ జస్ట్ ట్రైన్ వచ్చి ఆగి 1 మినిట్ ఆగిన తర్వాత వెళ్ళిపోతుంది. మీకు ఎక్కడ సిగ్నల్స్ అయితే కనిపించవో చూడొచ్చు మీరు. సో ఈ రూట్ ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయినా కూడా ఇంతవరకు అయితే ఏం చేంజెస్ లేదు. లాస్ట్ టైం ఎట్లుందో అట్లనే ఉంది. గజ్వేల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం మనము. గజ్వేల్ ఇక్కడ 1 మినిట్ ఆగుతుంది. గజ్వేల్ రైల్వే స్టేషన్. గజ్వేల్ నుంచి స్టార్ట్ అయిపోయాం మనము. సో ఇటు పక్క అయితే నేను చూసిన దాని ప్రకారం అయితే లాస్ట్ 1.5 ఇయర్గా పెద్దగా డెవలప్మెంట్ అయితే ఏం లేదండి. టు బీ హానెస్ట్ ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. ఇంకా మెయింటెనెన్స్ కూడా తగ్గిపోతుంది ఈ రూట్లో. సో మరి ఇండియన్ రైల్వేస్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తే కనుక మీరు అర్థం చేసుకోవాలి. ఈ రూట్ అయితే అస్సలు ప్రయారిటీగా లేదు, ఏమీ బాగాలేదు. కనీసం వాటర్ కూడా లేదండి ఈ రూట్లో. చాలా అంటే అసలు స్టేషన్లో అయితే చిన్న చిన్న షాప్స్ కూడా లేవు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత వరస్ట్గా ఉంది ఈ రూట్ అనేది. బాయ్ బాయ్ గజ్వేల్. కాటన్ ప్లాంటేషన్ ఇదంతా మొత్తం కాటన్. కొడకన్నల్ స్టేషన్కి రీచ్ అయ్యాము. సేమ్ ఇక్కడ కూడా 1 మినిట్ అవుతుంది. కాకపోతే నేను చెప్తున్నట్టు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే మరీ దారుణంగా ఉన్నాయండి. అస్సలు అప్గ్రేడేషన్ అయితే ఈ రూట్లో లేనే లేదు. కాకపోతే ఏంటంటే ట్రైన్ ఫెసిలిటీ ఉంది. టికెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 30 రూపీస్ మాత్రమే 117 కిలోమీటర్స్కి. అండ్ ట్రైన్ అనేది పంచువాలిటీ అయితే ఉంది. 10 నిమిషాలు అటు ఇటుగా ఉంది తప్పించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఆ పరంగా అయితే మీరైతే జర్నీ చేయొచ్చు ఈ ట్రైన్స్లో. కాకపోతే మేము మళ్ళీ చెప్తున్న ఫుడ్ వాటర్ అవన్నీ అయితే క్యారీ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. సో స్టార్ట్ అయిపోయాము. ఇంకో 36 కిలోమీటర్స్ వెళ్తే మనం సిద్దిపేటకి రీచ్ అయిపోతామండి. ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టేషన్ లక్కదారాం స్టేషన్కి రీచ్ అయ్యాము. వేసుకోవటానికి సో ఈ స్టేషన్ కొద్దిగా అప్గ్రేడ్ అవుతుంది. కాకపోతే గార్డ్ అయితే కనిపించలేదు నాకు. వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అదొకటి నాకైతే బాగా నచ్చింది. సో ఆల్మోస్ట్ సిద్దిపేటకి రీచ్ అయిపోతున్నాం మనం. ఇంకా 10 కిలోమీటర్లు కూడా లేము సిద్దిపేట రీచ్ అవడానికి. సో సిద్దిపేట రీచ్ అవ్వగానే మిగతా విషయాలు చెప్తాను. ఓవరాల్గా జర్నీ అయితే ట్రైన్ ఒక 5 to 10 మినిట్స్ లేట్ ఉంది, కానీ మిగతాదంతా బాగుంది. కాకపోతే చెప్పాక ఫుడ్ అవన్నీ మీకు చాలా ఇబ్బంది. అవి ఒకటి మీరు చూసుకోవాలండి.
ఫైనల్గా సిద్దిపేటకి రీచ్ అవుతున్నాము. ప్లాట్ఫామ్ ఇటు సైడ్ వస్తుంది. అదేం ట్రైన్ చూద్దామండి, అందుకోసం వెయిట్ చేస్తున్నాను. ఏవో మిక్స్డ్ ర్యాండమ్ కోచెస్ అండి, అంతే. నేను ఏదో ట్రైన్ అనుకున్నాను, కాదు. ఏవో మిక్స్డ్ ర్యాండమ్ కోచెస్ కాదండి. థానే జలాధార్ ట్రైన్ అంట. థానే జలాధార్. థానే అంటే ముంబై. మిక్స్డ్గానే ఉంది. వెల్కమ్ టు సిద్దిపేట రైల్వే స్టేషన్. సో ఫైనల్లీ 117 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది సిద్దిపేట రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. ట్రైన్ ఇక్కడికి డాట్ ఆన్ టైం వచ్చింది. సో ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది, కాకపోతే ఫుడ్ అవన్నీ అయితే అవైలబిలిటీ లేవు. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సిద్దిపేట రైల్వే స్టేషన్ అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది. సో సిద్దిపేట రైల్వే స్టేషన్ మొత్తం ఇట్లానే ఉంటుందండి పూర్తిగా. సో మనం వచ్చిన ట్రైన్ అయితే ఇదే. సో మరో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.